నింగి కురిపించే పూల వర్షం నిండు దీవెనల సౌభాగ్యం రంగులు పరిసిన రంగవల్లివల జీవితమంతా సంతోషం సాగాలి నూరేళ్ళు నవ్వులతో మీ పొదరిల్లు నవ్వులతో మీ పొదరిల్లు నవ్వులతో మీ పొదరిల్లు సాగాలి నూరేళ్ళు నవ్వులతో మీ పొదరిల్లు మానవత్వమని ఆనవాళ్ళు అంతరించే ఈ లోకంలో మన అందరికీ ఆత్మీయురాలై నిర్మించను నవ సమాజం సాంప్రదాయాల సంస్కృతి దివిలో ఉద్యమించిన ధ్రువ కిరణం సాంప్రదాయాల సంస్కృతి దివిలో ఉద్యమించిన ధ్రువ కిరణం ఎల్లవావులను వెన్నెల పొడగా వెలుగు పంచిన సాధుగుణం మళ్ళీ వచ్చిందా మళ్ళీ వచ్చిందా మా కాకతీయ రుద్రమ్మ మా ప్రజలకు నడిచిందా కల్వకుంట్ల కవితమ్మ మళ్ళీ వచ్చిందా మా కాకతీయ రుద్రమ్మ మా ప్రజలకు నడిచిందా కల్వకుంట్ల కవితమ్మ మళ్ళీ వచ్చిందా మా కాకతీయ రుద్రమ్మ మా ప్రజలకు నడిచిందా మా ఆడబిడ్డ కవితమ్మ జయ హో జయ జయ హో మా కల్వకుంట్ల కవితమ్మ జన హృదయం గెలిచిన మా ప్రజానేతవమ్మ జయ హో జయ జయ హో మా కల్వకుంట్ల కవితమ్మ జన హృదయం గెలిచిన మా ప్రజానేతవమ్మ ఒక ఎంపీ మరియు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యురాలు ఆమె తెలంగాణలో మొదటి మహిళా పార్లమెంటరియన్ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం మరియు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె ఆమె కల్వకుంట్ల కవిత ఈమె 1978 మార్చి 13వ తేదీన జన్మించారు. గత దశాబ్దంలో సంస్కృతి మరియు వ్యవస్థీకృత ఉత్సవాల పునర్జీవం పోయడానికి ఆమె చేసిన కృషి కారణంగా నేడు బతుకమ్మతో కలిసి తెలంగాణ యొక్క పూల పండుగతో సంబంధం కలిగి ఉంది. నడుమ నాగమల్లే దారిలో పొడిసొచ్చే సందమామ నాగమల్లే దారిలో పొగల పొగల దట్ల నడుమ నాగమల్లే దారిలో పొడిసొచ్చే సందమామ నాగమల్లే దారిలో. ప్రారంభ ప్రజా జీవితం ఇలాగుంది. తెలంగాణ జాగృతి నైపుణ్య కేంద్రాలు, బతుకమ్మ, లేబర్ అండ్ ట్రేడ్ యూనియన్స్, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, రాజకీయ జీవితం, పార్లమెంటరీ కమిటీ, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, పార్లమెంటరీ ప్రతినిధి. కల్వకుంట్ల కవిత కరీంనగర్లో చంద్రశేఖర్ రావు మరియు శోభలకు జన్మించారు. ఆమె తండ్రి తెలంగాణ ఉద్యమ నాయకుడు మరియు మొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని చింతమదాక గ్రామం నుండి ఎన్నో ప్రశంసలు ఆయనకు. సౌత్ మిసిసిపి యూనివర్సిటీ నుంచి కవిత కంప్యూటర్ అండ్ సైన్స్ లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ ఎంఎస్సిలో
వల్యూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ నుంచి బీటెక్ డిగ్రీని ఆమె కలిగి ఉన్నారు. 2004లో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఆమె పనిచేశారు. కవిత డేలపల్లి అనిల్ కుమార్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు. మొదటి కుమారుడు ఆదిత్య, రెండవ కుమారుడు ఆర్య. ఆమె 2004లో భారతదేశానికి తిరిగి రావడానికి ముందు వివాహం చేసుకున్న తర్వాత తిరిగి అమెరికాకు వెళ్లారు. 2004లో భారతదేశానికి వచ్చిన తర్వాత ఆమె తన ఇంటికి వెళ్లి కుమారుడిని జాగ్రత్తగా చూసుకున్నారు. మొదటి తరం మహిళా వ్యాపారవేత్తగా ఆమె ఒక అందం సలూన్ వ్యాపారాన్ని ప్రారంభించారు. అలాగే ఆమె తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించక ముందు దానిని నిర్వర్తించారు. 2006లో తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హాజరు కావడానికి కేంద్ర ప్రభుత్వంలో బలమైన వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు కేంద్ర కేబినెట్ నుండి తన నాయకుడు కె చంద్రశేఖరరావు రాజీనామాతో తెలంగాణ ఉద్యమం తాజాగా ప్రేరేపించింది. ఉద్యమంలో చేరడానికి వారి కెరీర్లను విడిచిపెట్టిన తెలంగాణ ప్రజల నుండి లక్షలాది మంది ప్రేరేపించారు. కదలికలో చేరిన ఉద్యమ నాయకుడు మరియు ఇతరుల చేసిన నిబద్ధత మరియు త్యాగాలచే ప్రేరేపించబడిన కవిత తన ప్రజల కొరకు ఉద్యమంలో కలిసి పోరాటం చేశారు. ప్రజలను ప్రభావితం చేసే సమస్యల గురించి మొదటి చేతి జ్ఞానం పొందడానికి కవిత చాలా విస్తృతంగా గ్రామాల పర్యటనలో తెలంగాణ వ్యాప్తంగా ప్రయాణించారు. ఈ ప్రయాణం సాధారణ సమాజాన్ని ప్రత్యేకించి తెలంగాణలో కవిత యొక్క అవగాహనలో ఒక నమూనా మార్పుకు దారితీసింది. పేదరికం, శక్తి, త్రాగునీరు మరియు సాగునీటి కొరకు నిరుద్యోగం మరియు సంబంధిత దోపిడీ వంటి ప్రాథమిక అవసరాలు లేకపోవడం ఆమెను ప్రభావితం చేసింది. తెలంగాణలో నిరాశకు గురైనప్పటికీ తెలంగాణ ప్రజలు అన్ని వర్గాల్లోని స్థానిక కళల్లో మరియు సంస్కృతిలో గొప్ప ప్రేమ, ఉత్సాహం కలిగి ఉన్నారు. దేశీయ కళల పట్ల ప్రేమ సమాజంలో అన్ని విభాగాలను ఆకట్టుకోవడానికి ఒక సాధారణ దారి కావచ్చు అని కవిత పేర్కొన్నారు. బతుకమ్మ తెలంగాణ ప్రజల హృదయాల్లో అనుసంధానించబడిన ఏకైక పండుగలలో ఒకటి. పెద్ద ఎత్తున బతుకమ్మలను సంబోధించడం మరియు సమాజంలోని అన్ని విభాగాల నుండి ప్రజలు పాల్గొనడం ద్వారా ఆమె వారి స్వంత సంస్కృతిలో గర్వించదగ్గదిగా భావించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం సాగుతున్న ప్రజల ఉద్యమం నుండి ప్రేరణ మరియు ప్రజల సంక్షేమానికి కృషి చేయాలనే బలమైన కోరిక కవితలో ఆగస్టు 2006లో తెలంగాణ జాగృతి ఏర్పడడానికి దారితీసింది. అయితే ఈ సంస్థ నవంబర్ 2008లో అధికారికంగా నమోదైంది. జాగృతి అవేకెనింగ్ అంటే తెలంగాణ సమాజం మేల్కొల్పడంతో నూతనత్వం, ఐక్యతను పునరుద్ధరించడం లక్ష్యంగా ఉంది. జాగృతి అనే పేరు సూచించినట్లుగానే తెలంగాణలోని మహిళలు, యువతులను తీసుకురావడంలో కవిత కలిసి ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి గర్వించదగ్గ అనుభూతినిచ్చారు. తెలంగాణ జాగృతి మహిళల, యువకుల మద్దతును సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర స్థానానికి శాంతియుత, హింసాత్మక పోరాటంలో శక్తి మల్టిపుల్ గా వ్యవహరించిన సమాజంలోని పెద్ద వర్గాలు కూడా ఇందులో ఉన్నాయి. తెలంగాణ జాగృతి నైపుణ్య కేంద్రాలు. కవిత తాత్కాలిక ఉపాధి కోసం సన్నద్ధం కావడానికి తెలంగాణ యువతకు నైపుణ్యం ఇవ్వడానికి ఒక చొరవ తీసుకువచ్చారు. ప్రస్తుతం తెలంగాణ జాగృతి నైపుణ్య కేంద్రాలు తెలంగాణలో 8500 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు నియామకాలకు సహాయపడుతున్నాయి. బతుకమ్మ అంటే కవితక్క, కవితక్క అంటే బతుకమ్మ అని స్థానిక ప్రజలు ఆమెను పిలుస్తారు. తరచుగా బతుకమ్మ తెలంగాణ యొక్క పూల పండుగతో గుర్తించబడుతుంది. తెలంగాణ ద్వారా శతాబ్దం పాటు కవిత పనిచేశారు. తెలంగాణ బతుకమ్మ ప్రపంచ వ్యాప్తంగా నిర్వర్తించే విధంగా వేడుకలను ఏర్పాటు చేస్తారు.
ప్రస్తుతం బతుకమ్మ 30 కంటే ఎక్కువ దేశాలలో జరుపుకుంటున్నారు. కల్వకుంట్ల కవిత కార్మిక మరియు వర్తక సంఘాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆమె లేబర్ అండ్ ట్రేడ్ యూనియన్ లో సేవలను అందిస్తున్నారు. గౌరవ అధ్యక్షురాలు తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం TBGKS సింగరేణి కోల్ మైన్స్. గౌరవ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం TRVKS ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్. గౌరవ అధ్యక్షురాలు తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ TAWHA అంగన్వాడీ కార్మికుల సంస్థ. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ యొక్క తెలంగాణ అధ్యాయంలో మొదటి రాష్ట్ర ముఖ్య కమిషనర్ కవిత ఎన్నికయ్యారు. రాష్ట్ర ముఖ్య కమిషనర్ గా ఆమె నియామకంతో కవిత ఈ దేశంలో ఈ స్థానం సంపాదించిన అతి పిన్న వయస్కురాలుగా ఆమె నమోదయ్యారు. భారతదేశంలో 2వ మహిళా రాష్ట్ర ప్రధాన కమిషనర్ గా కూడా ఆమె ఎన్నికయ్యారు. ఆమె అధికారికంగా దోమల్గూడలోని BSG స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమాల వేడుకలో బాధ్యతలు చేపట్టారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కవిత తన సొంత జిల్లా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేసి 1,70,000 ఓట్లతో గెలుపొందారు. తెలంగాణ అంతటా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యమానికి మద్దతుగా నిరసనలు ప్రదర్శనలు నిర్వర్తించడంలో ఆమె చురుకైన నాయకత్వం వహించారు. ఈ పోరాటాలు ప్రజలకు ఆమెను దగ్గరకు తీసుకువచ్చాయి. ఆమె భారీ ఎన్నికల విజయం ప్రజల వ్యక్తి మరియు గృహనామం వంటి టెస్టిమోనియల్ గా నిలిచింది. ఎంపీగా పార్లమెంట్లో మరియు ప్రజా జీవితంలో కవిత ఉద్రేకంతో తెలంగాణకు మరియు ఇతర జాతీయ సమస్యలపై పార్లమెంట్లో చర్చించి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందారు. పార్లమెంట్లో కవిత ఎస్టేట్ కమిటీలో సభ్యురాలుగా వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ మరియు కన్సల్టేటివ్ కమిటీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్, మద్యపానం మరియు పారిశుద్ధ్యం కమిటీలలో సభ్యురాలుగా ఉన్నారు. ఇక కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్. ఇటీవలే కామన్వెల్త్ పార్లమెంటరీ అంటే CWP ఇండియా రీజియన్ యొక్క స్టీరింగ్ కమిటీకి కవిత కల్వకుంట్ల నామినేట్ చేయబడ్డారు. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరియన్లు పార్లమెంట్లో మహిళల ప్రతినిధులను పెంచుకోవడానికి పనిచేస్తున్నారు. పార్లమెంటరీ ప్రతినిధి బృందం కవిత అనేక దేశాలకు వెళ్తోంది మరియు అధికారికంగా ఆమె కంబోడియా మరియు లావోస్లకు వైస్ ప్రెసిడెంట్ యొక్క ప్రతినిధి బృందంలో భాగంగా ఉన్నారు. అలాగే ఐరోపా పార్లమెంట్ బ్రసెల్స్ లోక్సభ స్పీకర్ యొక్క ప్రతినిధి బృందంతో కలిసి ఉన్నారు. ఇటీవల జాగృతి ఆధ్వర్యంలో ప్రపంచంలోని 350 దేశాల ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ లో యువ సదస్సు నిర్వహించారు. ఉత్తమ పార్లమెంటరియన్ గా అవార్డు పొందిన ఎంపీ కవిత तेलंगाना के निजामाबाद की युवा सांसद कल्वकुंतल कविता. ఈసారి జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ నిజామాబాద్ నుండి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. నాలుగు లక్షల మెజార్టీతో గెలుపొందేందుకు ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగుతున్న ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు.
నింగి కురిపించే పూల వర్షం నిండు దీవెనల సౌభాగ్యం రంగులు పరిసిన రంగవల్లివల జీవితమంతా సంతోషం సాగాలి నూరేళ్ళు నవ్వులతో మీ పొదరిల్లు నవ్వులతో మీ పొదరిల్లు నవ్వులతో మీ పొదరిల్లు సాగాలి నూరేళ్ళు నవ్వులతో మీ పొదరిల్లు మానవత్వమని ఆనవాళ్ళు అంతరించే ఈ లోకంలో మన అందరికీ ఆత్మీయురాలై నిర్మించను నవ సమాజం సాంప్రదాయాల సంస్కృతి దివిలో ఉద్యమించిన ధ్రువ కిరణం సాంప్రదాయాల సంస్కృతి దివిలో ఉద్యమించిన ధ్రువ కిరణం ఎల్లవావులను వెన్నెల పొడగా వెలుగు పంచిన సాధుగుణం మళ్ళీ వచ్చిల్దా మళ్ళీ వచ్చిల్దా మా కాకతీయ రుద్రమ్మ మా ప్రజలకు నడిచిందా కల్వకుంట్ల కవితమ్మ మళ్ళీ వచ్చిల్దా మా కాకతీయ రుద్రమ్మ మా ప్రజలకు నడిచిందా కల్వకుంట్ల కవితమ్మ మళ్ళీ వచ్చిల్దా మా కాకతీయ రుద్రమ్మ మా ప్రజలకు నడిచిందా మా ఆడబిడ్డ కవితమ్మ జయ హో జయ జయ హో మా కల్వకుంట్ల కవితమ్మ జన హృదయం గెలిచిన మా ప్రజానేతవమ్మ జయ హో జయ జయ హో మా కల్వకుంట్ల కవితమ్మ జన హృదయం గెలిచిన మా ప్రజానేతవమ్మ నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి అప్డేట్స్ ను మిస్ అవ్వకండి